హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అనమాట. పండగలు ఎప్పుడున్నా సరే నేనైతే ముందు రోజునైతే ముగ్గు పెట్టేస్తాను బయట. ఇంకా వాకిలు ఊడ్చేసి కల్లాపు చల్లేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేశాను. ఇంకా అంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా, బయట అయితే గులాబీ మొక్కలు పెట్టానని. అదైతే రోజుకొక ఫ్లవర్ అయితే 2 రోజులకి 3 రోజులకి పూస్తూనే ఉన్నాయి. ఇంకా అలాగే ముగ్గు అయితే సింపుల్గానే వేసేసాను. ఇంకా పసుపు కుంకుమ కూడా వేసేసాను అనమాట. ఇదైతే ఉగాది రోజు మార్నింగ్ 6కి చూడండి, ఫుల్ మంచు అనమాట. నేను మేడపైకి ఎంత పొద్దున్నే ఎందుకు వచ్చానంటే, ఎక్కడ పనుల్లో పడేసి ఇంకా మొక్కలకు నీళ్ళు వేయడం మర్చిపోతానేమో అనేసి ఇంకా మార్నింగే వచ్చాను అనమాట మొక్కలకు నీళ్ళు వేయడానికి. ఈ మధ్య ఏంటో కానీ లోటస్లు అయితే ఒకదాని తర్వాత ఒకటి 3 ఫ్లవర్లు అయితే వచ్చాయి 1 వీక్లోనే. ఇదైతే 3వ ఫ్లవరు. ఇంకా దీని గురించి అయితే వీడియో కూడా తీసాను, త్వరలోనే పెడతాను అదైతే. ఇంకా అలాగే వాటర్ యాపిల్ అయితే ఫ్లవరింగ్ చూడండి చాలా బాగుంటాయి. రాఖీ ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటాయి అనమాట. మీకు చూపిస్తున్నాను. అలాగే మనం ఇలా ముట్టంగానే ఇంకా పాలినేషన్ అయితే అవుతుంది, అంటే కాయల కింద అయితే మారుతాయి అనమాట. ఇంకా వాటర్ యాపిల్స్ అయితే చాలా బాగా వస్తాయి ఇంకా ఫుల్గా. ఇంకా ఊరు వెళ్ళాను కదా, అప్పుడైతే ఫ్లవరింగ్ అంతా అదే మొగ్గతో ఉంటాయి కదా, అదంతా కింద పడిపోయింది. ఇవి 4 అయితే వచ్చాయి. చూడాలి మరి ఇవి కాయలు కాస్తాయో లేదో. ఈరోజు పండగ కాబట్టి పులిహోర చేస్తున్నాను. దాంట్లోకి అయితే తాలింపులోకి ఇంకా కరివేపాకు కూడా తీసుకువెళ్తున్నాను. అలాగే ఈరోజు అయితే దేవుడి కోసం నేను లోటస్ కూడా తీసుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 పువ్వులు కూడా నేను తీయలేదన్నమాట, అవి అలాగ వదిలేసాను. ఈ ఫ్లవర్ మాత్రం దేవుడికి అయితే పెడతాను. ఇంకా కొత్త సంవత్సరం కాబట్టి ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగుందన్నమాట. కాడైతే చాలా సన్నగా ఉంది. అలాగే కిందకు వచ్చి మా బావ అయితే టీ పెట్టమని అడిగారు. ఇంకా ఆయనకైతే టీ పెట్టి ఇస్తాను. మనం ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముందు రోజే స్టవ్ అలాగే షింక్లో గిన్నెలు అవన్నీ కడిగేసుకుంటే మనకి పని అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా అలాగే నేనైతే స్నానం చేసి ఇప్పుడైతే పాలు పొంగిస్తున్నాను. అదేనండి, మనం తప్పాలకైతే ఇంకా పసుపు రాసేసి బొట్లు పెడుతున్నాను అనమాట. ఇంకా అలాగే నేనైతే స్టవ్ కూడా పసుపు కుంకుమ పెడుతున్నాను. ఇంకా పూజల టైం అప్పుడే కానీ ఇంకా స్టవ్ కడిగినప్పుడు కంపల్సరీ అలా బొట్టు పెట్టుకుంటాను. ముగ్గులు వేస్తే మొత్తం వైట్ లాగా వచ్చేస్తుంది అనమాట, అందుకే ముగ్గేం వేయను, ఇలా పసుపు కుంకుమ అయితే వేస్తాను. ఇంకా అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఇంక ఇప్పుడు పాలు అయితే పొంగిస్తున్నాను. ఇంకా అలాగే మేమైతే గేదె పాలు పోయించుకుంటాం కదా, అవైతే లీటర్ పాలు ఉన్నాయన్నమాట. మార్నింగ్ 1/2 లీటర్ ఇచ్చారు, అలాగే నేను ఈవినింగ్ 1/2 లీటర్ అనమాట. మొత్తం కలిపితే లీటర్ పాలు. ఇంకా అలాగే ఆ రెండింటి కలిపి అయితే పాలు పొంగిచ్చేస్తున్నాను. ఈరోజు పాలు ప్యాకెట్ ఏం తీసుకురాలేదు. ఇంకా అలాగే ఇటువైపు అయితే పులిహోర కోసం అయితే రైస్ అయితే కడిగేస్తున్నాను. ఈరోజు అయితే మామిడికాయ పులిహోర చేస్తున్నాను. మా బావ నేను చెప్పకముందే ఇంకా మామిడి తోరణాలు, వేపాకులు, పువ్వులు అన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా అదొక డ్యూటీ అయితే నాకు తప్పింది. ఇంకా అలాగే ఇటువైపు అయితే పాలు పొంగిస్తున్నాను కదా, ఇంకా దానికోసం కూడా బియ్యము పప్పు అనమాట కడిగేసి పక్కన పెట్టాను. ఇంక ఇటువైపు అయితే పులిహోరలోకి ఇంకా పసుపు ఇంకా అలాగే దాంట్లో ఉప్పు అనమాట వేసేసి ఇంకా అది ఉడికిపోద్ది. అటువైపు అయితే పెట్టాను. ఇటువైపు అయితే నైటే మినపప్పు నానబెట్టుకున్నాను. ఇంకా అది కూడా వాష్ చేసేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవాలి. ఇటువైపు అయితే పాలు పొంగాయి అనమాట. ఇలా 3 సార్లు పొంగిన తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము పప్పు అయితే వేసేస్తున్నాను. పాలల్లో బియ్యం వేసిన తర్వాత ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి, లేదంటే ఇలాగ అడుగు పట్టేస్తుంది అనమాట. ఇంకా అన్నీ ఒకసారి బియ్యం మొత్తము పాలల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే మనకి ఇంకా సిమ్లో పెట్టామనుకో స్టవ్ చక్కగా ఉడుకుతూ ఉంటుంది. ఇటువైపు అయితే నేను పనులు చేస్తూ ఉన్నాను అనమాట. జగ్గు తొడ్డం అయిపోయిందా? నేను బొట్లు పెట్టానా? నేను పెట్టానా బొట్లు? పెడతావు నీట్గా? మా అమ్మ అయితే నాకు దేవుడి ఫొటోస్ అన్నీ హెల్ప్ చేస్తుంది, మంచిగా తోడ్చేసింది క్లాత్తోని. ఇంకా బొట్లు కూడా తానే పెడతానంటుంది. నేనైతే పూజ సామాన్ అన్నీ క్లీన్ చేసేవాళ్ళు. నేనైతే ఇప్పుడు పూజ గది మొత్తము ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా పిల్లలు నేను చెప్పకముందే ఆ పనులన్నీ చేసేస్తున్నారనమాట. అలాగే మా బావ కూడా గుమ్మానికి తోరణాలు కట్టడము అలాంటివన్నీ చేశారనమాట. ఎంతో కొంత హెల్ప్ చేస్తే మనకి చేదోడు ఆదోడుగా ఉంటుంది అనమాట. మనకి కూడా త్వరగా పని అయిపోతుంది. నార్మల్గా అయితే నేనైతే 3 అవర్స్ చేసేదాన్ని, అలాంటిది 1 అవర్లో పని అయిపోయింది అనమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇలా పూజలు ఉన్నప్పుడు ఇలాగా చిన్న చిన్న పనులే, తోరణాలు కట్టడం ఇలాంటివి హెల్ప్ చేస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే చిన్న చిన్న పనులే చేయలేక ఇంట్లో పని అంతా నేనే చెయ్యాలా అనే బాధపడుతూ ఉంటామన్నమాట. అలాగే ఈ చిన్న చిన్న పనులు మీరు హెల్ప్ చేశారనుకో ఎంత పని అయినా సరే చిన్న పనిలాగా అనిపిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు ఇలా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.
ఇంకా అలాగే నేనైతే దేవుడి సామాన్ అన్నీ క్లీన్ చేయడానికి అక్కడ పెట్టాను అనమాట సింక్ దగ్గర. ఇటువైపు అయితే మినపప్పు కూడా నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇంక నేనైతే మిక్సీలో బాగానే వస్తాయి గారెలు. నేను అందుకే ఎప్పుడు గ్రైండర్ తీయను, ఎప్పుడైనా చుట్టాలు వస్తే మాత్రమే తీస్తానమాట. ఎక్కడైతే జాగు పాప చక్కగా బొట్లు పెట్టేస్తుంది, గంధం పెట్టి బొట్లు పెడుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా మా బావ అయితే తోరణాలు కట్టేశారు, మామిడాకులు. ఇంకా అలాగే బంతిపూలు అనమాట ఇవి, అదే ప్లాస్టిక్వి. మేము ప్రతి పండగకి ఇలాగ పెట్టుకుంటాము. మళ్ళీ పండగ అయిపోయిన తర్వాత తీసేసి ఇంకా లోపల పెట్టేస్తాను అనమాట. ఇంకా చాలా బాగున్నాయి, 150 రూపీసే పడినాయి. ఇంకా అలాగే ఈ గుమ్మానికి పెట్టొచ్చు. ఇంకా అలాగే లోపల 2 గుమ్మాలు ఉన్నాయి కదా, ఆ గుమ్మాలకు కూడా పెట్టాము. మొత్తం 5 దండలు అనమాట. బయట గుమ్మానికి 3 దండలు, అలాగే లోపల గుమ్మానికి 2 దండలు అనమాట. చెప్పాను కదా ఇటువైపు వంట చేస్తూ అటువైపు పని చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే పులిహోరకి అన్నం పెట్టాను కదా, అదైతే ఉడికిపోయింది. ఇప్పుడైతే పులిహోర తాలింపు వేయాలి కదా. ముందైతే అన్నం అయితే చల్లారుస్తున్నాను, అందుకే బేసిన్లు వేసేసి ముందైతే చల్లారుస్తున్నాను అనమాట. అలాగే పసుపు వేస్తాను కాబట్టి మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. మా అమ్మాయి ఇక్కడికి వచ్చి అడుగుతుంది అనమాట, అమ్మ నేను ఉగాది పచ్చడి చేస్తాను, మా టీచర్ చెప్పారు అలాగే చేస్తాను అంటుందన్నమాట. ఎప్పుడైనా సరే మన పిల్లలు మనం చెప్పే కంటే టీచర్స్ అలాగే పక్కన వాళ్ళు చెప్పిందే బాగా మైండ్లో పెట్టుకుంటారు. మా అమ్మాయి అయితే ఇలా పెట్టేసింది అనమాట ఫొటోసు. నేనైతే అటు ఇటు చేంజ్ చేస్తున్నాను, తెలియదు కదా, అందుకనే నేను సరిగ్గా పెడుతున్నాను అనమాట ఫొటోస్ అన్నీ. అలాగే ఇటువైపు అయితే దేవుడు పూజ సామాన్లు ఉంటాయి కదా, అవి అయితే నేను క్లీన్ చేస్తున్నాను. అలాగే ఇటుకరాయ పొడి, అలాగే సరుపు వేసేసి ఇంక చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఒక్కొక్కసారి పితాంబరం కూడా తీసుకొస్తానమాట, దాంతోనైతే క్లీన్ చేసేస్తాను. పూజ సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. అలాగే ఇప్పుడైతే దేవుడి పటాలకి ఇంకా నేను పువ్వులన్నీ పెడుతున్నాను అనమాట. చెప్పాను కదా నేనేమి మా బావకు చెప్పలేదు, ఇంక అన్నీ తీసుకొచ్చారని. పువ్వులు, అరటిపళ్ళు, ఇంకా కొబ్బరికాయ, ఇంకా అలాగే వేప పువ్వు, ఇంకా మామిడికాయలు అనమాట. ఇంకా అవన్నీ చెప్పకుండానే తీసుకొచ్చారు. ఇంక నేను నార్మల్గా అయితే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను పాపనైతే డ్యాన్స్ క్లాస్ తీసుకెళ్ళాను. ఇంకొచ్చేటప్పుడు అయితే లేట్ అయిపోయింది, ఇంకా తీసుకురాలేదనమాట. నేను ఇంటికి వచ్చేసరికి ఇంకా మా సాయి చెప్తున్నాడు, అమ్మ నాన్నన్నీ తీసుకొచ్చారని. ఇంకా లోటస్ ఉంది కదా మన గార్డెన్లో అయ్యింది. మేము చిన్నప్పుడైతే ఇలా దండల్లాగా చేసేవాళ్ళము, మీకు తెలుసా? తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంక ఇలాగోండి నేను చూపించే విధంగా ఇలా కాడలన్నీ గిల్లుతున్నాను అనమాట. గిల్లితే ఇంకా దండలాగా వస్తుంది. ఆ దండని తీసుకెళ్ళి ఇంకా నేనైతే ఫోటోకి అయితే పెట్టేస్తాను, అదేనండి దేవుడి పటాలకైతే పెడతాను. ఇంకా అలాగే నేనైతే లక్ష్మీదేవికి అయితే పెడుతున్నాను. ఇంకా ఇగోండి ఇలా పెడుతుంది అనమాట. చిన్న దండ బాగానే వచ్చింది. నాకైతే పువ్వులు తెంపడానికి మనసు రాదనమాట, ఇంకా అలాగే మొక్కల్లోనికి వదిలేస్తాను. అలాంటిది ఇదైతే లోటస్ 3వది కదా, దానికి తోడు ఉగాది రోజు ఇంకా ఫ్లవర్ అయితే పూసింది, అందుకని లోటస్ అయితే ఇంకా తీసుకొచ్చానమాట. ఇంకా అలాగే ఇటువైపు అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, అలాగే ఇదైతే పాయసం చేశాను కదా దాంట్లోకి అనమాట జీడిపప్పు, కిస్మిస్ నేతిలో వేయించేసి ఇంక వేసేసాను. ఇంక ఇటువైపు అయితే గారెలు అయితే ఈరోజు చేతితోనే వేస్తున్నాను, మిక్సీ పట్టాను కదా, ఉప్పు కూడా వేసాను. ఇంకా ప్లెయిన్ గారెలు అనమాట వేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, ఇంకా చేతితోనే వేస్తున్నాను. బాగానే వచ్చాయి. చేతితో వేస్తాను కానీ ఒక్కొక్కసారి సరిగ్గా రావన్నమాట. ఇంకా నేనైతే చేతితో ఈసారి వేసాను, పర్లేదు బాగానే వచ్చాయి. మా అమ్మ వాళ్ళు కానీ మా అత్తమ్మ కానీ బాగా వేస్తారు చేతితోనే గారెలు. ఇంకా వాళ్ళైతే పెద్ద పెద్ద గారెలు వేస్తారు, నేనైతే చిన్నవే వేస్తున్నాను. గారెలు అయితే 2 వాయిలే వేసాను, తక్కింది పక్కన పెడుస్తాను అనమాట. ఈరోజైతే మా అమ్మాయి ఉగాది పచ్చడి చేస్తుంది, వాళ్ళ స్కూల్లో నేర్చుకుందనమాట. ఫస్ట్ అయితే చింతపండు కలుపుతుంది, ఉప్పు కారం, ఇంకా అలాగే బెల్లము, ఇంకా మామిడికాయ ముక్కలు, ఇంకా వేప పువ్వు అనమాట. వాళ్ళ నాన్నకు అడుగుతుంది, నాన్న ఇవన్నీ తీసుకొచ్చావా అని అడుగుతుంది. మా అమ్మాయి నిజంగా చాలా బాగా చేస్తుంది ఉగాది పచ్చడి, ఫస్ట్ టైం అయినా సరే. ఇగోండి ప్రాసెస్ చూడండి ఎంత చక్కగా చేస్తుందో. ఫస్ట్ అయితే పులుపు కోసం ఇంకా చింతపండు కొంచెం నానబెట్టేసి ఆ గుజ్జంతా తీసేస్తుంది. చూపిస్తూ చెప్పు జాగు, మామిడి ముక్కలు వేయాలి అని చెప్పు. ఉగాది పచ్చడికి కావాల్సినవన్నీ మా అమ్మాయే అరేంజ్ చేసుకుందనమాట. బెల్లం తురిమింది, అలాగే మామిడికాయ ముక్కలు కట్ చేసేసుకుంది, వేప పువ్వు అంతా తీసేసుకుందనమాట, చింతపండు కూడా తనే గుజ్జు తీసేసింది. ఇంకా తన చేతులతో తనే చేస్తుంది అనమాట. స్కూల్లో 1 మంత్ క్రితమే నేర్పించారనమాట. వాళ్ళకి ఒక లెసన్లో ఉందనమాట ఉగాది పచ్చడి ఎలా చేయాలని. వాళ్ళ టీచర్ అయితే పిల్లలందరి చేత చేయించిందనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళి
వాళ్ళ క్లాస్లో అయితే ఉగాది పచ్చడి చేసుకున్నారు. ఇంకా టీచర్ ఎలా చేశారో ఇంకా అలాగే ఇంటికొచ్చి మా పాప అయితే చేస్తుంది. ఉగాది పచ్చడి చాలా బాగా చేసిందనమాట జాగు పాప అయితే. ఇంకా అలాగే అడుగుతుందనమాట, అమ్మ ఉప్పు కారం ఇంకొంచెం వేసేనా అనేసి. ఎంత క్వాంటిటీ వేసుకున్నావు వేసేసమ్మ, ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, నీకు నచ్చినట్టు చెయ్యి అని చెప్తున్నాను అనమాట. ఉగాది పచ్చడి అయితే కలిపేసింది మా అమ్మాయి. ఇంకా అలాగే ఉగాది పచ్చడిలాగే మన జీవితం కూడా చెడ్రొస్తుంది అనమాట. కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖాలు వచ్చాయని చెప్పేసి ఆనందపడకూడదు. ఈ కొత్త సంవత్సరంలో పాటించాల్సింది ఏంటంటే ముందు హెల్త్ అనేది కాపాడుకోవాలి. మనం హెల్త్ బాగుంటే కదా ఏదైనా చేయగలుగుతాము. ఇంకా అలాగే ఇప్పుడైతే పులిహోరకి అయితే తాలింపు అయితే కలిపేస్తున్నాను. మామిడికాయ పులిహోర అనమాట చేస్తున్నాను. మామిడికాయ పులిహోర చేసినప్పుడు ఇంకా కొంచెం పులుపు సరిపోలేదు, అంటే మామిడికాయ క్వాంటిటీ తక్కువైపోయింది అనమాట. అలాగే నిమ్మకాయలు కూడా పైనుండి తీసుకొచ్చి కలిపాను. ఇంకా అప్పుడు సరిపోయింది. కాకపోతే ఇంకా కొంచెం పులుపు అయితే పడుతుంది. ఇంకా ప్రసాదాలన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. మా పిల్లలందరూ ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు. పూజ ఇంకా 10 నిమిషాల్లో అయిపోద్ది అనేసరికి ఇంకా ఆకలి ఆకలి అంటున్నారనమాట. ఇగోండి పులిహోర అయిపోయింది, పరమాన్నం అయిపోయింది, ఇంకా గారెలు కూడా వేసాను, తర్వాత వేస్తాను అనమాట, ఇంకా వేడివేడిగా తినొచ్చని. ఇంకా అలాగే ఉగాది పచ్చడి కూడా అయిపోయిందనమాట. అవన్నీ ప్లేట్లోకి తీస్తున్నాను, దేవుడికి పెట్టాలి కదా. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే త్వరగా అయిపోద్ది అనమాట. ఆల్రెడీ దేవుడి దగ్గర కూడా అన్నీ రెడీగా పెట్టాను, ఇంకా దీపం పెట్టడమేని. వంటగదిలో చెమటలైతే మామూలు కారడం లేదు. ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మాకైతే 3 డేస్ నుండి ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇంకా బయటకు వెళ్ళాలంటే భయం వేసేస్తుంది అనమాట. విజయవాడలో అయితే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి ఏంటనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. ఇంక ఇప్పుడైతే ఇక్కడైతే దీపారాధన చేసేస్తున్నాను. నువ్వు కనబడాలా? ఇంట్లో దీపము ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు పెడితే చాలా మంచిదంటారు. ఇంకా మా బావకైతే కొబ్బరికాయ కొట్టమని చెప్పాను. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికైతే హారతి అయితే ఇస్తారు. ఇంకా అలాగే ప్రసాదాల మీద అయితే కొంచెం వాటర్ చల్లేసి ఇంకా దేవుడికి నైవేద్యం చూపిస్తామన్నమాట. మాకు తెలిసినట్టు పూజ అయితే చేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే పిల్లలందరూ హారతి అయితే తీసుకుంటున్నారు. మా ఇంట్లో ఉగాది పూజ అయితే 10:30 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అలాగే గుమ్మం ఎలా ఉంది ఏంటి అనేది ఇందాక సరిగ్గా చూపించలేదనేసి ఇంకా ఇప్పుడైతే గుమ్మం చూపిస్తున్నాను. మామిడాకులు ఉన్నాయి కదా, అవి ఈవినింగ్ కల్లా చాలా ఎండిపోయినాయి అనమాట. ఎందుకంటే అంత వేడి గాలి, అంత వేడి వచ్చేసింది. ఇంకా అలాగే పూజా మందిరం అయితే ఇలా ఉందన్నమాట. మాకు తెలిసినట్టు పూజ అయితే చేసుకున్నామండి. ఇంకా అలాగే ఇప్పుడైతే మా అమ్మాయి ఉగాది పచ్చడి ఇస్తుంది వాళ్ళ నాన్నకి. చేతిలో తీసుకుంటే కొంచెమే కదా ఉగాది పచ్చడి పడుతుంది, ఆయనకి తోడు కారిపోద్ది అనమాట. అందుకని గ్లాస్లో వేసుకొని ఇంకా మా బావ అయితే ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చూస్తున్నారు. అలాగే సాయి అయితే చేతిలో వేయమన్నాడు అనమాట. 1 స్పూన్ అయితే వేస్తుంది. ఇంకా మా అమ్మాయి అయితే అందరికీ ఇంకా పంచిపెట్టింది అనమాట ఉగాది పచ్చడి, ఇంకా అలాగే ప్రసాదాలన్నీ. ఇంకా అలాగే ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నాను. ఇంకా నేనైతే గ్లాస్లో వేసుకున్నాను మామిడికాయ ముక్కలు ఇవన్నీ అనమాట వేసేసుకొని. టేస్ట్ ఎలా ఉందో నాకు ఫస్ట్ ఏ టేస్ట్ తెలిసిందో చెప్తున్నాను. ఫస్ట్ అయితే స్వీట్ తెలిసింది, తర్వాత అయితే కొంచెం కారం అనిపించింది. ఇంకా అలాగే తర్వాత అయితే తింటూ ఉంటే వగరు, మామిడికాయ ముక్కలు, చేదు అన్నీ తెలుస్తుంది అనమాట. మా అమ్మాయి బాగా చేసిందని చెప్తున్నాను. ఫస్ట్ టైం అయినా సరే మా అమ్మాయి బాగా చేసిందండి. నిజంగా నాకు చాలా బాగా హెల్ప్ చేసింది ముందు. ఇప్పుడైతే ప్రసాదం తింటున్నాను. ఆల్రెడీ పిల్లలు అయితే ఆకలి అన్నారు కదా, ముందే తినేశారనమాట. ఇంకా పరమాన్నం కూడా చాలా బాగుంది. పులిహోరలో చెప్పాను కదా కొంచెం పులుపు అయితే తగ్గింది. మేము లైట్గానే తింటాము, నాకే తగ్గిందంటే ఇంకెంత చప్పగా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇంకా జాగు పాప అయితే నాతో పాటు తింటుందనమాట, తినిపించమంటుంది. ఇంకా అలాగే గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా గారెలతో పాటు చట్నీ కూడా చేశాను అనమాట. మా ఇంట్లో చట్నీ లేనిదే తినరు, ఇంకా గారెలతో పాటు చట్నీ చేస్తాను. తినేటప్పటికి ఇంకా 11:30 అయిపోయిందనమాట. ఇంకా మధ్యాహ్నము ఇంకా లంచ్ అలాంటివి ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే పులిహోర, గారెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవే తింటాము, ఇంకా అన్నమేం వండొద్దు అనేసారనమాట. ఇదే కాదండి, ఏ పండుగలు కూడా ఇలా చేశాను అనుకోండి, ఇంకా రైస్ అలాంటివి ఏమి వండను. వాళ్ళు తింటానంటే వండుతాను, ఇంక వండి ఏం చేసుకోవాలి చెప్పండి. ఇంకా అలాగే ఈరోజైతే ఈవినింగు ఇంకా నేనైతే ఒక డ్రెస్ కుట్టడము, ఇంకా అలాగే ఒక శారీ ఫాల్ అయితే వేశాను. కొత్త సంవత్సరం రోజు ఏ పని చేసినా సరే సంవత్సరం మొత్తం చేస్తారంటారు కదా. ఇంకా మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు బుక్ తీసి చదవండి సంవత్సరం మొత్తం మంచి చదువుతారు అనేవాళ్ళు. ఇంకేదో పని చేసినా సరే సంవత్సరం మొత్తం పని చేస్తారు అని చెప్పేవాళ్ళు అనమాట. అదే పల్లెటూరులో అనుకోండి, మనకి ఉగాది రోజు ఈవినింగ్ అనమాట. ఇంకా 6-7 టైంకి అయితే మన రాశి ఫలాలు చెప్పడానికి పంతులు గారు వస్తారనమాట. మండపం దగ్గరికి వస్తే అందరము
బియ్యము కూరగాయలు అదేనండి సొయ్యం పాకం లాగిచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి అయితే మన రాశి ఫలాలు చెప్పించుకుంటాము. ఇక్కడైతే సిటీలో అలాంటివి ఏమీ ఉండవు కదా, మనం టీవీలో తెలుసుకోవడమేని. ఇంకా అలాగే మీ ఆదాయం ఎంత వచ్చింది, మీరు ఖర్చు ఎంత పెడతారు, మీకు అవమానం ఎంత, రాజపూజ్యం ఎంత అని అయితే మాట్లాడుకుంటాము. అవి ఎంతవరకు నిజమవుతాయో లేదో తెలియదు కానీ అవి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ కొత్త సంవత్సరం రోజు ఈ శారీ ఫాలో చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎంతో కొంత అమౌంట్ అనేది నా చేతికి వచ్చింది. అమౌంట్ ఎంత ఎక్కువ తక్కువ అని కాదండి, ₹1 వచ్చినా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట కొత్త సంవత్సరం రోజు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. ఆ ఇంట్లో అయితే ఉగాది పండుగ ఈ విధంగా జరిగింది. మరి మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.